హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మరో దిద్దుబాటు కథ. సిహెచ్ పల్లవి గారు. ఉలిక్కిపడ్డట్టు సడన్గా లేచింది అరుణ. గదిలోని జీరో బల్బ్ కాంతిలోనే ఎదురుగా గోడ మీద ఉన్న గడియారం వైపు చూసింది. సమయం 6 దాటుతుంది. తత్తరపాటుతో లేచి కూర్చుంది. ప్రతిరోజు 5 గంటలకే నిద్రలేచే తను ఈరోజేమిటి ఇలా? రాత్రి పడుకునేసరికి 12 దాటిన విషయం గుర్తుకు తెచ్చుకుందామే. 6 ఏళ్ల కుమారుడికి మాత్ర వేయాల్సిన సమయం కావటం వల్ల వాడితో మాత్ర మింగించి నిద్రపుచ్చి తాను నడుం వాల్చేసరికి 12 దాటుంటుంది. వాడికి 4 రోజుల క్రితం ఆస్మటిక్ అటాక్ వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏం గాబరా పడాల్సిన పని లేదు, నువ్వేమీ ఆందోళన చెందొద్దు అని ధైర్యం చెప్పి ఒక సిరప్ బాటిల్ 2 రకాల మాత్రలు ఇచ్చి వాటిని వాడాల్సిన వివరాలు సమయాలు చెప్పాడు ఆ డాక్టర్. 4 రోజులుగా వాడిని గురించిన చింతే అరుణకు. వాడికంటే 2 ఏళ్లు పెద్దదైన సువర్ణ ఇంకా నిద్రపోతూనే ఉంది. నిద్ర లేచి జుట్టు సవరించుకొని పక్క గది వైపు చూసిందామె. గదిలో దేదీప్యమానంగా లైటు వెలుగుతుంది. లేచి గదిలోకి తొంగి చూస్తే కంప్యూటర్ ముందు కూర్చున్న సురేష్ కనిపించాడు. ఒక భారమైన నిట్టూర్పు వెలువడిందామె ముక్కు నుండి. ప్రతిరోజు 5 కల్లా నిద్రలేచి స్టవ్ వెలిగించి ముందుగా పాలు కాచి ఇంత కాఫీ చేసుకుని తాగటం అలవాటు ఆమెకు. తరువాత కూరలు వండటం, రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టడం, అవసరమైన పాత్రలన్నీ చకచకా కడిగేయటం, పిల్లల్ని లేపటం, వాళ్ళను బాత్రూములకి తరమటం, నీళ్లు తోడి స్నానాలు చేయించటం, వాళ్ళ దుస్తులు సిద్ధం చేయటం, వాళ్లకు టిఫిన్ తయారు చేయటం, వాళ్లకు క్యారియర్లు కట్టడం, తాను వెళ్ళి స్నానం చేయటం. ఈ శ్రమంతా పిల్లల స్కూల్ ఆటో వచ్చేలోగా జరిగిపోవాలి. సురేష్ అనబడే ఆమె భర్త కంప్యూటర్ ముందు నుంచి కదలటం, స్మార్ట్ ఫోన్ అందిపుచ్చుకొని మెసేజ్లు వాట్సాప్లు వెతికి చూసుకోవటం, వచ్చే ఫోనుల్లో మునిగిపోవటము. ప్రతిరోజు ఈ పనంతా కాస్త ముందు వెనక జరిగేతంతే. వంట పనిలో కానీ పిల్లల్ని తయారు మొక్కిబడిగా కొన్ని పనులు చేసినట్టు నటించినా మొత్తం పనంతా అరుణదే. పిల్లలను తయారు చేసి టిఫిన్లు తినిపించి క్యారియర్లు, నీటి బాటిళ్ళు వైరా బ్యాగుల్లో సర్ది తనకు సురేష్కు క్యారియర్లు సిద్ధపరిచి ఆపసోపాలు పడుతూ గొడవల స్థాయి మించకుండా సర్దుకుపోతూ ఉదయం కార్యక్రమం ముగించేసరికి 8:30 అవుతుంది. పిల్లల ఆటోలో స్కూల్కు వెళ్ళగానే భార్యాభర్తలిద్దరూ వాళ్ళ పని చేసే స్కూళ్లకు వేరువేరు మార్గాలలో వెళ్ళటం. బస్సు ఎక్కి కూర్చునేసరికి టైం చూసుకునే సమయం కూడా ఉండదు అరుణకు. ఈ రోజైతే నిద్ర లేవటమే గంట ఆలస్యమైంది కదా. అన్ని పనులు క్రమబద్ధంగా జరిగేసరికి 9 అయ్యింది. ఇంటికి అతి సమీపంలో బస్టాప్ ఉండటం ఆమెకు కలిసి వచ్చిన అదృష్టం అనుకోవాలి. ఆ రోజు తీరా బస్టాప్ చేరేసరికి బస్సు కూడా 10 నిమిషాలు ఆలస్యం కావటంతో ఊపిరి పీల్చుకుంది అరుణ. ఆమె వెళ్లే బస్సులోనే 10 మందికి పైగా ఉపాధ్యాయునులు ఉంటారు కాబట్టి అరుణకు ఒక సీట్ను జాగ్రత్తగా అట్టిపెట్టి ఉంటారు. ఇది ఒక అదృష్టమే అనుకోవాలి. లేకపోతే ప్రయాణమంతా నిలబడాల్సిన శిక్షే. ఏ ఒక్క మగాడికి కూడా లేచి ఆడవాళ్లకు సీట్ ఇచ్చే సంస్కారం ఇంకా అలవడలేదు. అరుణకు సురేష్కు పెళ్ళయి 10 ఏళ్లు దాటింది. సురేష్ నిజానికి చాలా మంచి కుర్రాడు. జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఏ చెడ్డ అలవాట్లు లేవు. ఇంట్లో తప్ప బయట హోటల్లో అడ్డం వచ్చిన తిండి తినే రకం కాదు. ఇంటి అవసరాలు ఎప్పుడూ జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. ఏ చిన్న వస్తువుకు కూడా లోటు లేకుండా తెచ్చి పడేస్తూ ఉంటాడు. ఇంత మంచి సురేష్కు ఒక సామాజిక అవలక్షణం ఉంది. బాగా జీర్ణించిన ఫ్యూడల్ లక్షణాలు గల గ్రామీణ కుటుంబంలో పుట్టి పెరగటం వల్ల వచ్చిన అవలక్షణం అది. తన భార్య వినయ విధేయతలు కలిగి ఉండాలని, అత్తమామల్ని గౌరవించాలని, కుటుంబాన్ని చక్కగా శ్రద్ధగా తానే చూసుకోవాలని, చెప్పిన మాట వినాలని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, బంధుకోటికి వినయశీలిగా నడుచుకోవాలని, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అనే మాటను రుజువు చెయ్యాలని, ఇలా జీర్ణించుకుపోయిన అవలక్షణాలన్నీ అతడు పుట్టి పెరిగిన కుటుంబం నుండి వంశపారపర్యంగా వచ్చినవే. భార్య తనతో పాటు ఎంఏ చదువుకొని టీచర్గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆమె మామూలు గృహిణిలాగానే ఉండాలని అతని మనస్సు నిరంతరం ఘోషిస్తూ ఉంటుంది. అది అర్థం చేసుకొని హితవులు చెప్పి చెప్పి అలసిపోయింది. ఇంటి పని అంతా తానొక్కతే చూసుకోలేనని, పిల్లల విషయము వాళ్ళ చదువుల విషయము షేర్ చేసుకోవాలని ఎంత చెప్పినా విన్నట్టు కనిపిస్తాడు గాని ఏమీ మారలేదు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు చూడాలి అతడి ప్రవర్తన.
తన తల్లిదండ్రుల అడుగులకు మడుగులొత్తేలా తన భార్య సేవలు అందించాలని సాధిస్తూ ఉంటాడు అరుణను. అరుణ అత్త టీవీ ముందు కూర్చొని సీరియళ్లు చూడటమే తప్ప కోడలికి ఒక చిన్న పనిలో కూడా సహకరించదు. నేను గృహిణిని మాత్రమే కాదండి, ఉద్యోగిని కూడా. ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని పిల్లల ఆలనా పాలనా చూసుకొని ఉద్యోగము చేస్తూ ఈ శ్రమంతా నేను భరించలేను. రాత్రులు సరిగ్గా నిద్రలేక పగలు కనీసం దినపత్రిక కూడా చదవలేకపోతున్నాను. ఇంటి పనిలో పిల్లల పనిలో మీరు భాగం పంచుకోండి. ఈ ఇంటి పని గాక మీ అమ్మా నాన్నల సేవల భారము నా మీద వేస్తే ఎలా అని నిస్సహాయంగా ఆర్తనాదం చేస్తే, నువ్వు ఒక్క ఆడదానివి ఉద్యోగం చేస్తున్నావా దేశంలో? మా కాలేజీకి వచ్చి చూడు, సగం మందికి పైగా ఆడవాళ్లే లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. ఎప్పుడు ఎంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారో. నువ్వు చూస్తే దేశ భారం అంతా ఒక్కదానివే మోసొస్తున్నట్లు ఫీల్ అవుతావు అని దెప్పు పొడుస్తూ ఎగతాళి చేస్తాడు. వాళ్ళ ఇళ్లల్లో మగాళ్ళు మాత్రం నీలాగా ఉండరు అని గొనుక్కోవటం తప్ప ఎదురు చెప్పలేదు అరుణ. గొడవ పెట్టుకున్నా దెబ్బలాడినా తన మనసుకే అశాంతి. ఆ రోజంతా మనసు బాగుండదు. అందువల్ల సాధ్యమైనంత గొడవలు లేకుండా చూసుకుంటుందామే. ఇది మరీ అవకాశంగా సురేష్ ఉపయోగపెట్టుకుంటున్నాడు. పెళ్లి కాకముందు ఎంఏ పూర్తి కాగానే పిహెచ్డి చెయ్యాలనేది ఆమెకున్న తీవ్రమైన ఆకాంక్ష. ఎంఏలో తెలుగు సబ్జెక్టులో 70 మార్కులు తెచ్చుకొని డిస్టింక్షన్లో పాస్ అయ్యింది అరుణ. పెళ్ళైన తరువాత తెలిసొచ్చింది జీవిత వాస్తవికత ఆమెకు. ఆధునిక సాహిత్యంపై పిహెచ్డి చెయ్యాలనేదే ఆమె తపన. గురజాడ, శ్రీపాద, శ్రీశ్రీ నుండి మహిదార, రంగనాయికమ్మ, ఓల్గా వరకు ఎందరో అభిమాన రచయితలున్నారు ఆమెకు. తన చదువుకు, అభిరుచికి, జీవితానికి ఏమీ పొంతనలేదని తొందరగానే తెలిసొచ్చింది ఆమెకు. గురజాడ ఒక సందర్భంలో, ఆడవాళ్ళు వంట చేయకూడదు, ప్రతి వీధి చివర ఒక హోటల్ ఉండాలి, ఆ హోటల్ నుండి తిండి తెచ్చుకోవాలి, ఇందువల్ల స్త్రీకి శక్తి ఎంత ఆదా అవుతుందో అని చెప్పిన మాట గుర్తు చేసుకోవటానికి తప్ప ఆచరణకు పనికి రాలేదనుకుని నిట్టూరుస్తుంది. ఇంట్లో మగవాళ్ళు అన్ని విషయాల్లో సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అనుకుంటుందామే. సురేష్ మాత్రం పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పొందగలిగాడు. అన్నీ అమర్చపెట్టే తానుండటం వల్లనే నీకు సాధ్యమైంది అంటే ఒప్పుకోడు. తన కృషి పట్టుదలే ఇందుకు కారణమని వాదిస్తాడు. నేనొక రోజు చేసే పని అంతా నువ్వు చెయ్యి, అప్పుడు నీ కృషి పట్టుదల ఎవరి వల్ల రాణిస్తుందో తెలిసొస్తుందే అంటే సమాధానం చెప్పకుండా పెక్కిలిగా నవ్వుతాడు. వంటిల్లు తన్ను పీల్చేస్తుందని తొందరలోనే ఆమె గ్రహించేసింది. ఈ వంటింటిని తగలయ్యంత అమానుషమైంది వంటగది. మన రక్తం పీల్చేసి మన ఆశల్ని కలల్ని కాజేసి కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న రాకాసి గద్ద వంటిల్లు వంటి సంస్కృతి. వంటింటి ముచ్చట్లు వంటలక్కమైన మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిల్లును ధ్వంసం చేద్దాం రండి అని కవయిత్రి విమల రాసిన కవితను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది అరుణ. అరుణకు తనకు జీతం ఎంత వచ్చేదో తెలీదు. ఆ ఆసక్తి బొత్తిగా లేదామెకు. జీతం అకౌంట్లో పడుతుంది. ఆమె ఏటీఎం కార్డు కూడా సురేష్ దగ్గరే ఉంటుంది. ఆమె బస్సు ఛార్జీలకు, ఆటో ఖర్చులకు ఎంతో కొంత ఆమె బ్యాగ్లో వేస్తూ ఉంటాడు. సెల్ రీఛార్జ్ కూడా లెక్కలు కట్టి ఇస్తూ ఉంటాడు. అప్పుడే అయిపోయింది అంటుంటాడు. వీటిని కూడా పెద్దగా పట్టించుకోదు అరుణ. ఇంటి పనిలో సాయం, ముఖ్యంగా పిల్లల పట్ల శ్రద్ధ చూపటం, వాళ్లకు చదువు చెప్పటం మాత్రమే ఆశిస్తుంది ఆమె సురేష్ నుండి. ఈ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చాక అతనికి క్షణం తీరిక ఉండకుండా పోయింది. ఎప్పుడూ ఫోన్లో గంటల తరబడి వాగుతూనే ఉంటాడు, లేదా వేలితో స్మార్ట్ ఫోన్కు కితకితలు పెడుతూనే ఉంటాడు. చెప్పి చెప్పి చాలా అయిపోయింది అరుణకు. పిల్లలకు స్నానాలు చేయించి, బట్టలు మార్చి, బ్యాగులు సర్ది, టిఫిన్ తినిపించి, క్యారియర్లు కట్టి ఆటో ఎక్కింది. ఈ మాత్రం పనుల్లో సహకరిస్తే చాలు, తాను ఇంటి పని అంతా చూసుకుంటుంది. వంట పని వెన్నును విరిచేస్తుంటే ఎవరైనా ఒక వంట మనిషిని ఏర్పాటు చేసుకుందామండి అంటే మనమేం జమీందారులం కాము అని వెటకారిస్తాడు. ఆ రోజు సరిగ్గా స్కూలుకు బయలుదేరే ముందు పీరియడ్స్ వస్తున్నట్లు అనుమానం వేసింది అరుణకు. స్కూలుకు సెలవు పెట్టేస్తానంటే ఒప్పుకోడే. నీ సెలవులన్నీ ఇందుకే అయిపోతాయి ఎలా? వచ్చే నెల నోములకు ఊరెళ్ళాలి అంటూ ముఖమంతా ఘాటు పెట్టుకున్నాడు సురేష్. బాధించటం ఇష్టం లేక బస్ ఎక్కి స్కూలుకు చేరుకుంది అరుణ. సాయంత్రం 6 దాటింది. వరండాలో నిల్చొని పిల్లలు అమ్మ కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మొస్తే ఏవో స్నాక్స్ చేసి పెడుతుంది, పాలు కాచిస్తుంది. 6లోగా వచ్చే అమ్మ 6:30 రాకపోయేసరికి పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. సురేష్ ఇంకా ఇంటికి రాలేదు. బయట పెత్తనాలు చూసుకొని ఇల్లు చేరుకునేసరికి
7కు పైనే అవుతుంది ప్రతిరోజు. తొందరగా రండి అంటే నాకేం బయట పనులు లేవా అన్నట్టు చూస్తాడు. 7 గంటలకు తాపీగా సురేష్ ఇంటికి చేరుకునేసరికి పిల్లలిద్దరూ టీవీ చూస్తూ కూర్చొని ఉన్నారు. రాగానే అమ్మేదిరా అని అడిగేసరికి పిల్లలు బిక్క మొఖాలు వేసుకొని ఇంకా రాలేదు నాన్న అన్నారు. అరే 7 దాటిందే అనుకుంటూ అరుణ నంబర్కు ఫోన్ కలిపాడు సురేష్. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వినిపించింది. 4 నిమిషాలాగి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ అదే మాట. ఎవరింటికి వెళ్ళుంటుందబ్బా అని ఆలోచించి అరుణ స్నేహితులలో కొందరికి, అరుణ పనిచేసే స్కూల్లోని కొందరు ఉపాధ్యాయులకు, ఆ ఊళ్ళోనే ఉన్న 2-3 బంధువుల కుటుంబాలకు ఫోన్ చేస్తే ఒకే సమాధానం, అరుణ ఇక్కడికి రాలేదు అని. సురేష్కు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అతని ఆలోచనలు పరిపరి విధాలుగా సాగాయి. తాను ఉదయం సెలవు పెట్టొద్దు అన్నందుకేనా అని కంగారు పడిపోయాడు. వీలున్న బిల్డింగుల్లో 60 అపార్ట్మెంట్లున్నాయి. అందులో వీరికి పరిచయం ఉన్న కుటుంబాలన్నింటికీ పిల్లల్ని పంపి విచారిస్తే నో అనే సమాధానం వచ్చేసరికి సురేష్కు చెమటలు పట్టాయి. పిల్లలు అమ్మా అమ్మా అని అరుస్తూనే ఉన్నారు. అసలే ఆకలిలో ఉన్నారు. ఫ్రిడ్జ్ తెరిచి బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్ ముక్కలు, కొన్ని చిరుతిళ్ళు ఇచ్చి వాళ్ళను చల్లార్చేసరికి టైం 9 దాటింది. తనకు అత్యంత ప్రియమైన మిత్రులకు ఫోన్లు చేసి ఏడుపు గొంతుతో విషయం విన్నవించి ఏం పాలుపోలేదన్నాడు. ఎక్కడికెళ్ళుంటుందబ్బా అని వాళ్లతో సుదీర్ఘంగా ఆలోచనలు చేశాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దామా అని మిత్రులతో ఆలోచించాడు. అదంతా మంచి పని కాదన్నారు వాళ్ళు. అసలేం జరిగిందో అని 2 మిత్రులు ఇంటికి వచ్చి ఆరాలు తీశారు. చాలాసేపటికి కానీ సురేష్కు మెదడులో ఫ్లాష్ వెలగలేదు. తనతో వేగలేకనే, ఆమె మాటల్ని తాను ఖాతరు చెయ్యకపోవటం వల్లనే, ఆమెకు విలువ ఇవ్వకపోవటం వల్లనే ఈ పరిణామాలు జరిగాయని అతనికి క్రమంగా అర్థమయ్యేసరికి కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. విషయమంతా మిత్రులకు చెప్పేసరికి వాళ్ళు ఇదంతా మామూలేగా అన్నట్టు చూసి ఊరికి వెళ్ళుంటుందేమో అన్నారు. ఏ అఘాయిత్యమైనా చేసుకుందేమో అని బెంబేలు పడి ఏడ్చేశాడు సురేష్. ఇలాంటివన్నీ ఉత్త బెదిరింపులేరా అని మిత్రులు నచ్చజెప్పబోయినా సురేష్కు విశ్వాసం కలగలేదు. ఎందుకైనా మంచిదని ఊరంతా 4 రౌండ్లేసి వచ్చారు. అప్పటికి రాత్రి 12 దాటింది. ఉదయం చూద్దామంటూ మిత్రులు వెళ్ళిపోయారు. పిల్లలు ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు. సురేష్ రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. అతని బుర్ర ఖాళీ అయిపోయింది. ఉదయం అయ్యేసరికి ఇల్లు ఇల్లాలు లేదు, వంటవార్పు ఏమీ లేదు. పిల్లలు అమ్మా అమ్మా అని ఏడుస్తూనే ఉన్నారు. వాళ్లకు ఈ పరిస్థితి చాలా కొత్త. దగ్గర హోటల్ నుండి టిఫిన్లు తెచ్చి ఇచ్చాడు వాళ్లకు. పక్క పోర్షన్లో వాళ్ళు అడిగితే ఏదో ఫంక్షన్కి వెళ్ళిందని అబద్ధాలు చెప్పాడు. పిల్లల్ని స్కూల్కు పంపాలన్న సంగతే మర్చిపోయాడు. అరుణ వాళ్ళ తల్లిదండ్రులుండే ఊరు అక్కడికి 100 కిలోమీటర్ల పైనే. వాళ్లకు ఫోన్ చేసి విచారిస్తే వాళ్ళు గాబరాపడి మధ్యాహ్నానికల్లా వచ్చారు. సురేష్ తల్లిదండ్రులు కూడా సాయంత్రానికల్లా దిగబడ్డారు. సురేష్ చాలా గిల్టీనెస్ ఫీల్ అవుతున్నాడు. తన వల్ల జరిగిన పొరపాట్లన్నీ గుర్తుకొస్తున్నాయి. తాను చేయాల్సిన పనులన్నీ ఎప్పటికప్పుడు చెప్పేది అరుణ. పనిభారం పెరిగిపోయి విశ్రాంతి పూర్తిగా లోపించి ఒత్తిళ్లకు ఆమె గురైనట్టు అర్థం చేసుకున్నాడతడు. తనతో ఉదయం పూట కంప్యూటరు, స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టి ఇంటి పనిలో సహకరించు సురేష్, పిల్లలకు ఉదయము సాయంత్రము పాఠాలు చెప్పు, సంసారం మన ఇద్దరిది, భారమంతా నా మీద పెడితే ఎలా అని ఆమె ఎన్నోసార్లు హెచ్చరించినా విషయం పదే పదే గుర్తుకొచ్చింది. తన అపరాధం ఏమిటో క్రమంగా తెలియవచ్చింది అతడికి. అరుణ తల్లిదండ్రులు అల్లుణ్ణి సాధించలేదు గాని అతడి పట్ల చాలా కినుకుగా ఉన్నారు. సురేష్ తల్లిదండ్రులైతే ఎగిరి గంతులేస్తున్నారు. మా వాడి మర్యాద తీయడానికే ఏదో పన్నాగం పన్నింది, ఇంటికి రాని దాని కథ చెప్తాం అని కారుకోతలు కూస్తుంటే సురేష్ తీవ్రంగా వాళ్ళను మందలించేసరికి నోరు మూసుకున్నారు. అయినా కుత్త ఉడికిపోతున్నారు వాళ్ళు. తాము కోడల్ని సాధించిన విషయాలు అప్పటికి వాళ్లకు గుర్తుకు రాలేదు. ఆ రోజు భారంగా గడిచిపోయింది. ఉదయం 6 దాటుతుండగా ఇంటి బెల్లు మోగిన శబ్దం 2 సార్లు వినిపిస్తే ఆరమెలకువలతో ఉన్న సురేష్ వెంటనే వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా అరుణ పక్కన 4వ అంతస్తులో ఉన్న శైలజ నిల్చొని ఉన్నారు. సురేష్ సడన్గా అరుణ చేతిలో పట్టుకొని సారీ అరుణ అన్నాడు అపాలజికల్గా. అరుణ పక్కన ఉన్న శైలజ, మొన్నటి నుంచి మా ఇంట్లోనే ఉంది అరుణ. మేమంతా గమనిస్తూనే ఉన్నాము. మీలో కొంచెమైనా మార్పు రావాలనే ఈ చిన్న నాటకం అని చెబుతుండగా పిల్లలిద్దరూ పరుగున వచ్చి అమ్మను చెరోవైపు వాటేసుకున్నారు. ఇంట్లో మళ్ళీ సందడి మొదలైంది.